హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈట్ స్మార్ట్. నేను చాలా రోజుల నుండి థింక్ చేస్తున్నా ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా హెల్తీగా ఉండాలి, మనం తింటున్న ఫుడ్ అసలు హెల్తీయేనా అని. అయితే నేను చాలా డైట్స్ చేశా. ఒక 1.5 మంత్ ఓన్లీ ఫ్యాట్, ప్రోటీన్ తిన్నా విత్ విటమిన్ డి సప్లిమెంట్స్‌తో. తర్వాత చాలా స్ట్రాంగ్ అనిపించింది, ఫిట్ అనిపించింది, చాలా బెటర్‌గా అనిపించింది. కానీ ఆ డైట్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే అది కొంచెం కాస్ట్లీ డైట్. దాంతో పాటు జీరో కార్బ్స్, జీరో షుగర్. సో, మెంటల్‌గా చాలా టఫ్ అది ఎక్కువ రోజులు చేయడం. సో, ఆ తర్వాత డైట్ నుండి బయటకొచ్చా, బానే ఉన్నా. అసలు ఏం జరుగుతుందంటే మనలో చాలా మందికి హెల్తీ ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలనే ఒక ఐడియా ఉంటది. కానీ ఏం జరుగుతుందంటే మార్నింగ్ లేస్తాం. అలా ఆ బ్రేక్‌ఫాస్ట్ టైంకి అలా బ్రేక్‌ఫాస్ట్ అవైలబుల్‌గా ఉంటది. ఆబ్వియస్‌గా కార్బ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అలా కార్బ్స్ తినేస్తాం. మన వర్క్‌లో మనం వెళ్ళిపోతాం. మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది, సడెన్‌గా మళ్ళీ అక్కడ ఎదురుగా రైస్, కార్బ్స్ కనిపిస్తే తినేస్తాం. మళ్ళీ ఈవినింగ్ డిసప్పాయింట్ అవుతాం. మళ్ళీ ఈవినింగ్ ఆబ్వియస్‌గా సో, ఏమవుతుందంటే మనం ఆన్ స్పాట్ మనకి అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి కళ్ళెదురుగా కొంచెం టేస్టీగా. సో, ఇంకా అది ఎక్కడైనా ఉంటది కాబట్టి కార్బ్స్‌తో ఉన్న రైస్ ఎనీథింగ్. సో, ఏం జరుగుతుందంటే మనం దాన్ని ముందు తీసేసుకుంటాం. దాన్ని తీసుకునేటప్పుడు కూడా దాన్ని కొంచెం ఎక్కువగా తీసేసుకుంటాం ఆబ్వియస్‌గా. సో, తర్వాత డిసప్పాయింట్ అవుతుంటాం. అలా రోజులు అయిపోతుంటాయి అలాగా. నాకు అలానే రోజులు అలా అయిపోయింది. మళ్ళీ వెయిట్ గెయిన్ ఎవ్రీథింగ్ మళ్ళీ అన్నీ బ్యాకొస్తాయి. సో, ఫైనల్‌గా అసలు మనకి హెల్త్ గురించి మనం కాన్షియస్‌గా ఉంటాం. యూట్యూబ్‌లో రీల్స్ చూస్తాం, ఇన్‌స్టాలో రీల్స్ చూస్తాం. కానీ మనం చేసేదేముండదు. సో, మనం చేయాలనుకుంటే చాలా పర్టిక్యులర్‌గా చేయాలి. ఫాలో అవుతాం, కానీ అది ఎక్కువ రోజులు చేయలేం. సో, ఏంట్రా ఇది అని ఆలోచిస్తే నేను పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇక్కడ మన లైఫ్‌లో మెయిన్ విలన్ ఏంటంటే రైస్. రైస్ విలన్ కాదు, కానీ మనం రైస్ తీసుకునే విధానం విలన్. సో, నేనేమనుకుంటున్నానంటే ఒక 1 మంత్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. 1 మంత్ నేను వైట్ రైస్ తినను. సో, ఇప్పుడేమవుద్దంటే ఫైనల్‌గా వైట్ రైస్ తినమనే రూల్ మనం పెట్టుకున్నప్పుడు మన బ్రెయిన్‌కి ఆ రూల్ తెలుస్తది. సో, మనం మధ్యాహ్నం అలా టైం అయ్యేటప్పటికి వైట్ రైస్ లేదు కాబట్టి దాని ప్లేస్‌లో దేన్ని రిప్లేస్ చేయాలి. అప్పుడు మనం ఆలోచిస్తాం. అప్పుడు ఆబ్వియస్‌గా మనం లేజీనే ఉండదు. మనం టైం స్పెండ్ చేస్తాం. అప్పుడు దాని ప్లేస్‌లో ఏదైనా హెల్తీ థింగ్ రిప్లేస్ చేయగలిగితే చూద్దాం 1 మంత్‌లో ఏదైనా హెల్త్ ఇంప్రూవ్‌మెంట్స్ వస్తాయా? మూడ్ ఇంప్రూవ్‌మెంట్స్, స్ట్రెంత్ ఇంప్రూవ్‌మెంట్స్ వస్తాయా? ఒకవేళ ఇది ఓకే అనిపిస్తే మేబీ ఇప్పుడు గూడా చిన్న చిన్న థింగ్సే లాంగ్ టర్మ్‌లో సక్సెస్ ఇస్తాయి. ఓకే. సో, అది నేనైతే ఈ 30 డేస్‌లో నేను ఎలా రిప్లేస్ చేశాను వైట్ రైస్‌ని, ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్‌తో రిప్లేస్ చేస్తే అది మీతో షేర్ చేసుకుంటా షార్ట్‌లో. సో, అప్పుడు మీరు చూడొచ్చు ఎలా రిప్లేస్ చేశానో. సో, ఈ ఛాలెంజ్‌ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ రోజు నుండి 1 మంత్. ఓకే. లెట్స్ స్టార్ట్. సో, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఈట్ స్మార్ట్ తెలుగు.